ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావించే ఆదిత్యుడి రథసప్తమి వేడుకలు అరసవెల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వెలుకులరేడు జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తులు అరసవెల్లికి పోటెత్తారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవంగా ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావించే ఆదిత్యుడిని రథసప్తమి వేడుకలు అరసవెల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరమణ లైవ్ లో అందిస్తారు. వెంకటరమణ, నమస్తే. శ్రీకాకుళం జిల్లాలో ఆరాధ్య దైవమైనటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్త వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఈ రోజు ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే తండోపతండాలుగా ఎక్కడికైతే ఇచ్చేస్తున్నారు. మన ప్రస్తుతానికి క్యూ లైన్ లో చూడొచ్చు. క్యూ లైన్ లో అర్ధరాత్రి 11 గంటల నుంచి కూడా ఈ యొక్క బారికెట్ల నుంచి భారీగా భక్తులు అయితే చేరుకున్నారు. ఉదయమే తెల్లవారు స్నానాలు ఆచరించి వారి యొక్క కొత్త బట్టలను ధరించి అయితే ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా ఆ యొక్క బారికెట్లు అయితే భారీగా భక్తులైతే వేచి ఉండవలసిన విజువల్స్ రూపంలో మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే మరో పక్కన ఏంటంటే జిల్లా అధికారులంతా కూడా దీనికి పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా 100 రూపాయలు టికెట్, 500 రూపాయల టికెట్ అయితే ఇక్కడ ఆలయ అధికారులు అయితే నియమించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తులు ఎవరు ఎటువంటి బార్కెట్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవెల్లి రథసప్త వేడుకలు అయితే ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవం జరుపుతారు. అయితే శ్రీకాకుళం జిల్లాతో పాటు అటు ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ఆలయ పూజాల ప్రధాన అర్చకులు అదే విధంగా ఇక్కడికి వచ్చి ఉదయాన్నే ఆ పూజలు జరిపించి అదే శారద పీఠాధిపతి అయినటువంటి తొలి పూజ జరిపిన తర్వాత మిగతా భక్తులకి ఆ యొక్క దర్శనం అయితే సూర్యనారాయణ స్వామి ఇస్తారు. అయితే నిజ స్వరూపంలో ఈరోజు ఒక్కరోజు సూర్యనారాయణ స్వామి ఆ భక్తులకి దర్శనం ఇస్తారు. అయితే సూర్యనారాయణ స్వామి ఈ రోజు కొలిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు అయితే అశాయితలతో ఉంటారని కూడా వాళ్ళ యొక్క భక్తుల యొక్క నమ్మకం. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది ఆ భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఎలా ఏర్పాట్లు చేశారు అని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా బాగుంది. అంటే గతంలో కన్నా ఈసారి మీరు ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారా? అది మొత్తం చూసుకుంటే ఏర్పాట్లు అయితే బాగా జరిపారని భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే మరోపక్క చూడొచ్చు, బార్కెట్లంతా కూడా దాదాపుగా ఉదయం నుంచి కూడా ఈ యొక్క బార్కెట్లలో ఆ భక్తులైతే భారీగా ఈ యొక్క దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఎక్కడైతే భక్తులైతే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి వీళ్ళకి అంతా కూడా వచ్చిన వాహనాలు కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆ గ్రౌండ్ లో పక్కన ఉన్న గ్రౌండ్ లో అయితే ఏర్పాటు చేశారు వాహనాలంతా కూడా. అయితే మనతో పాటు ఇంకా ఇక్కడ జనసేన క్రియాశీలక సభ్యురాలు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ఏర్పాట్లు ఎలా చేశారు? చాలా బాగా చేశారండి మా జిల్లా అధికారులు అంటారు. ఈ రోజు ఒక పవిత్రమైన దినమండి. ఆదిత్యని కిరణాలు భూమికి బాగా తాకుతుంటాయని అంటారండి. ఇది ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ స్వామి ఐశ్వర్యం, ఆరోగ్యము, సంపద అన్ని సమకూర్చి మనకి ఇస్తాడని భక్తుల నమ్మకం అండి. ఇది మన తరతరాలుగా నమ్ముతున్నామండి. ఇది మా శ్రీకాకుళంలో ఈ గుడి ఉండడం చాలా అదృష్టం అండి. చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. కలియుగ దైవమైన వెంకటరమణమూర్తి ఎంత ఇదో సూర్యనారాయణ స్వామి కూడా అంతే పవిత్రమైన దేవుడు అండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు అందరూ అధికారులు అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. ఎక్కడ కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అదృష్టాన్ని కల్పించారండి. నమస్తే. ఇది మొత్తం చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపుగా ఏర్పాట్లంతా కూడా చాలా చక్కగా చేశారని చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా అటు జిల్లా ఎస్పీ అయినటువంటి రాధిక దాదాపుగా 1800 మంది పోలీసులతో పహారా కాసి ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ బారికెట్లు ఏర్పాటు చేసి పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడుగున కూడా పులార్లు, మజ్జిగ అలాంటిది తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారని భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఎక్కడ ఉంది తాజా పరిస్థితి? థ్యాంక్ యూ.
నేడు బీఆర్